ఈ రోజు క్వశ్చన్ కాకుండా డైరెక్టివ్ వర్డ్స్ అడిగారు కదా, అది డిస్కస్ చేద్దాం ఈ సెషన్ లో. ఓకేనా? ఓకే మ్యామ్. మనకి క్వశ్చన్ అయిన తర్వాత మీకు తెలిసిన డైరెక్టివ్ వర్డ్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. వీటిని ట్రైల్ వర్డ్స్ అని, డైరెక్టివ్ వర్డ్స్ అని అంటారు. మీరు జనరల్ గా మీరు అబ్జర్వ్ చేసిన క్వశ్చన్స్ లో వచ్చే డైరెక్టివ్ వర్డ్స్ ఏంటి? కామన్ గా ఎక్కువగా వినపడేవి. critically మ్యామ్, explain, డిస్కస్, ఎక్స్ప్లెయిన్, analyze, అనలైజ్, examine, క్రిటికల్లీ ఎగ్జామిన్, ఎగ్జామిన్, అనలైజ్, క్రిటికల్లీ అనలైజ్, ఎవాల్యుయేట్, ఎలాబరేట్, Evaluate. ఎన్యూమరేట్, డిస్కస్, ఇంకా కంపేర్ కదా. do you agree, argue, like ma'am. డూ యూ అగ్రీ ఆర్ నాట్, లేదంటే జస్టిఫై కదా, yes ma'am, ఎలాబరేట్, Yes, ma'am. ఎన్యూమరేట్, ఎలుసిడేట్, ఇట్లాంటి వర్డ్స్ వింటూ ఉంటారు కదా. ఇప్పుడు అవి రకరకాలుగా వర్డ్స్ ఇస్తున్నారు అని అంటే దే ఎక్స్పెక్ట్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఫర్ ఈచ్ వర్డ్. అవునా? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ లో మనం ఆన్సర్ ని రాయాలి. కంటెంట్ ఒకటే ఉంటది కానీ ప్రెజెంటేషన్ లో డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే, సో మనము ఇప్పుడు కామన్ గా ఎక్కువగా క్వశ్చన్స్ లో అడిగే ఒక 14 డైరెక్టివ్ వర్డ్స్, వాటి యొక్క ఫ్రేమ్ వర్క్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఓకే మ్యామ్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కస్. డిస్కస్ అని ఒక క్వశ్చన్ కి ఇస్తే మనము ఎట్లా రాయాలి, ఆన్సర్ ఇది ఎలా ఉండాలి అని అంటే, యూ షుడ్ ప్రెజెంట్ ఏ బ్రాడ్ బ్యాలెన్స్డ్ ఓవర్ వ్యూ విత్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. రకరకాల పర్స్పెక్టివ్స్ లో ఒక బ్రాడ్ అండ్ బ్యాలెన్స్డ్ గా ఓవర్ వ్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆన్సర్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఆ ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేయాలి, అండ్ దాంట్లో ఉన్న రకరకాల డైమెన్షన్స్ ని మనం ప్రెజెంట్ చేయాలి. అందుకే మనం ఏమంటున్నాం, బ్యాలెన్స్డ్ ఓవర్ వ్యూ అని అంటున్నాం. ఓకే, సో రకరకాల డైమెన్షన్స్ అంటే సోషల్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్, ఎకనామికల్ డైమెన్షన్, ఇట్లా అన్ని డైమెన్షన్స్ ని ప్రెజెంట్ చేయాలి. ఆ పర్టికులర్ టాపిక్ కి రిలేటెడ్ గా ఉన్న అన్ని డైమెన్షన్స్ ని ప్రెజెంట్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ ని రాయాలి డిస్కస్ అని అంటే. ఓకే, డైమెన్షన్స్ కూడా ఏమన్నా లైక్ ఆర్డర్ ఉందా మ్యామ్? ఆర్డర్ ఏం లేదు, బట్ మీకు ఒక ఫ్లో లో మీరు రాయాలి అని అంటే యూ కెన్ ఫాలో ఏ ఫ్రేమ్ వర్క్. ఏంటది అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాళ్ళ వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి ఫాలో అవుతారు. నేను సజెస్ట్ చేసే ఫ్రేమ్ వర్క్ అయితే స్పెల్ట్ అప్రోచ్ అంటాం. ఏమంటామంటే స్పెల్ట్ అప్రోచ్. స్పెల్ట్ అంటే ఏంటంటే ఎస్ అంటే సోషియో కల్చరల్, ఓకే, పి అంటే పొలిటికల్, ఎకనామిక్, ఈ వచ్చేసరికి 3 వస్తాయి. ఈ స్టార్ అంటున్నాం అంటే 3 ఈలు ఉంటాయి ఇక్కడ. ఏవేవి అంటే ఎకనామికల్, environment, ఎన్విరాన్మెంటల్, ఎథికల్. ఓకే, ఎల్ వచ్చేసరికి లా అండ్ ఆర్డర్. ఎల్ అంటే లా అండ్ ఆర్డర్. టీ వచ్చేసి టెక్నాలజికల్. ఓకే, సో సోషియో కల్చరల్ లేదా హిస్టారికల్ అనుకోండి, పొలిటికల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, ఎథికల్, లా అండ్ ఆర్డర్, టెక్నాలజికల్. దీన్ని స్పెల్ట్ అప్రోచ్ అంటాం. సో ఈ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు టు హ్యావ్ మల్టిపుల్ డైమెన్షన్స్. ఓకే, మొనోటోనస్ గా ఉండకూడదు ఆన్సర్, అంతా ఏదో ఒకటే లాగా అనిపించకూడదు, అన్ని డైమెన్షన్స్ ఇంక్లూడ్ చేయాలి. జనరల్ గా ఈ స్పెల్ట్ అప్రోచ్ అనేది ఎస్ఏలో ఎక్కువగా వాడతాం. ఓకే, ఎస్ఏలో మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉండాలి ఎస్ఏకి అని చెప్పి స్పెల్ట్ అప్రోచ్ ని వాడతాం. లేదు ఇట్లా స్పెల్ట్ ఇదంతా నాకు గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే యూ కెన్ సింప్లీ గో విత్ సిలబస్. మీరు జిఎస్ 1 నుంచి 4 వరకు సిలబస్ తీసుకున్నా ఇవే ఉంటాయి. అవునా కాదా? మెయిన్స్ Yes, సిలబస్ ma'am. చూడండి, జిఎస్ 1 లో ఫస్ట్ హిస్టారికల్ ఉంటుందా, ఎస్ మ్యామ్. కల్చరల్ ఉంటుందా, జిఎస్ 1 లో జాగ్రఫీ ఉంటుందా, తర్వాత ma'am. సొసైటీ. సో ఇక్కడ హిస్టారికల్, కల్చరల్, జాగ్రఫికల్, సొసైటల్ కవర్ అయింది. పేపర్ 2కి వచ్చేయండి. పేపర్ 2కి వచ్చేసరికి పొలిటికల్, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 3 కవర్ అవుతాయి.
తర్వాత ఎకానమీ, పేపర్ 3కి వచ్చేసరికి ఎకనామికల్, తర్వాత ఎన్విరాన్మెంటల్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంకా 4th పేపర్ మొత్తం ఎథికల్. థర్డ్ పేపర్ లోనే మనకి సైన్స్ అండ్ టెక్నాలజికల్ యాంగిల్ కూడా వస్తుంది. లా అండ్ ఆర్డర్ అన్న ఇంటర్నల్ సెక్యూరిటీ కొంచెం రిలేటెడ్ గా ఉంటాయి కదా. సో అట్లా మీరు జిఎస్ పేపర్ వైజ్ నేను రాసుకుంటూ వెళ్తాను అన్నా బానే ఉంటుంది, లేదా ఇట్లా స్పెల్ట్ అప్రోచ్ లాగా పెట్టుకొని అట్లా రాసినా ఓకే. ఏదో ఒక దానికి మీరు స్టిక్ ఆన్ అవ్వండి, మల్టిపుల్ డైమెన్షన్స్ కవర్ చేయండి. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, మీరు ఏది చేసినా సరే ఫోర్స్ఫుల్ గా చెయ్యొద్దు. అంటే ఆ క్వశ్చన్ కి అది రిలవెంట్ ఆ డైమెన్షన్ అని అనుకుంటే మాత్రమే రాయండి. మల్టిపుల్ డైమెన్షన్స్ ఉండాలి కదా అని చెప్పి సంబంధమే లేని ఒక డైమెన్షన్ ని తీసుకొని వచ్చి పెట్టద్దండి అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇన్ ఎన్షూరింగ్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియా అని అన్నాం. సో దీంట్లో సోషియో కల్చరల్ యాంగిల్ ఏమైనా ఉంటుందా? దీంట్లో మన టెక్నాలజికల్ యాంగిల్ ఏముంటుంది? ఉండదు. లా అండ్ ఆర్డర్ ఉంటుందా? ఉండదు. మనకి ఎకనామికల్ యాంగిల్ ఒకటి వస్తుంది, ఎథికల్ రావచ్చు, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అని అంటున్నాం కాబట్టి, అండ్ పాలిటీ రాదు కానీ గవర్నెన్స్ యాంగిల్ వస్తుంది. అవునా? టెక్నాలజీ యాంగిల్ కూడా రావచ్చు. టెక్నాలజీ యాంగిల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఎలా వస్తుంది అంటే సరే పోనీ ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేయడంలో ఓకే, అట్లా కూడా ఒక దాన్ని దూర్చొచ్చు. అదే చెప్తున్నాను, మొత్తానికి ఫోర్స్ఫుల్ గా అనిపించకూడదు మీరు రాసేది. ఓకే, అది ఒక పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ లాగా వెళ్ళిపోవాలి. అంటే మీరు ఒక డైమెన్షన్ అదే పనిగా పెట్టి ఇక్కడ రాస్తున్నారు అని కరెక్షన్ చేసే వాళ్ళకి అనిపించకూడదు. ఓకేనా? సో ఇట్లా మల్టిపుల్ డైమెన్షన్స్ ని ప్రెజెంట్ చేయడం అనేది నేర్చుకోండి. మీరు ఇది పర్టికులర్ గా ఇది జిఎస్ ఆన్సర్స్ కన్నా కూడా ఈ అప్రోచ్ అనేది మీకు ఎస్సేలో చాలా హెల్ప్ అవుతుంది. అది కూడా ఎలాంటి ఎస్సేస్ మనకి రిఫ్లెక్టివ్ టైప్ ఉంటాయి చూడండి. ఏదన్నా ఒక కోట్ బేస్డ్ ఇచ్చేసి కొటేషన్ ఇచ్చేసి దాని మీద ఎస్సే రాయమని, అట్లాంటప్పుడు కంటెంట్ ఎక్కువగా ఉండదు. అట్లాంటి దాంట్లో మనము ఒక్కొక్క డైమెన్షన్ కి ఒక 2 పారాగ్రాఫ్స్ దాకా రాసుకుంటూ వెళ్తే కూడా చాలు, ఎస్సే కవర్ అయిపోతుంది. అవునా కాదా? సో కాబట్టి ఎస్ఏలో ఇట్లాంటిది ఎక్కువగా యూజ్ చేయండి. ఓకే, అండ్ సో ఇప్పుడు డిస్కస్ అని అడుగుతున్నారు అంటే వాట్ యూపీఎస్సీ వాంట్స్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ ఆన్సర్. అంటే అన్ని రకాల అందరి యాంగిల్లోనూ ఆలోచించి మీరు ఆన్సర్ ని డిస్కస్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం, నాట్ వన్ సైడెడ్ వన్. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు వాల్యూ అడిషన్స్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఏవైనా కమిటీస్ ఇచ్చిన రిపోర్ట్స్ మనం మార్నింగ్ చెప్పుకున్నాం, మీకు గుర్తుందా? కాగ్ ఇచ్చిన రిపోర్ట్, లేదంటే సెకండ్ ఏఆర్సి రిపోర్ట్, లేదంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్, అట్లా ఒక దాన్ని రెఫర్ చేస్తూ అది ఇచ్చిన పాయింట్ ని రాయండి అని చెప్పాను మార్నింగ్, గుర్తుందా? సో అట్లా కమిటీస్ వాటి రిపోర్ట్స్, తర్వాత ఏవైనా కొటేషన్స్ లేదా స్టాటిస్టిక్స్ పెట్టడము, తర్వాత మీకు మార్నింగ్ కూడా చెప్పాను కొన్ని బెస్ట్ కేస్ స్టడీస్ ని మెన్షన్ చేయండి అని చెప్పి, గుర్తుందా? సో అట్లా ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే యూకే ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్ ఇన్ ఎన్షూరింగ్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యూకేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. సో యూకే లాంటి రోల్ మోడల్, అంటే యూకే అనేది ఒక రోల్ మోడల్, ఒక కేస్ స్టడీ లాంటిది. సో అట్లాంటిది ఇండియాలో ఉంటే బాగుంటది అన్నట్టు ఒక కంపారిటివ్ ఎగ్జాంపుల్ ని మనం మెన్షన్ చేయాలి కదా. సో ఇట్లాంటి వాల్యూ అడిషన్స్ ఆన్సర్ కి చేస్తే మంచి స్కోర్ వస్తుంది. ఓకే, క్లియర్ మ్యామ్? కోడ్స్ ఎట్లా మెన్షన్ చేస్తాం మ్యామ్ జిఎస్ క్వశ్చన్స్? అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి ఎవరైనా ఒక ఫేమస్ పర్సనాలిటీ ఒక కొటేషన్ ఇచ్చి ఉండొచ్చు కదా, ఒక థింకర్, ఒక పొలిటికల్ థింకర్, అట్లాంటివి ఏవే అంటే అదే చెప్తున్నాను అగైన్, అవన్నీ రాయాలి, ఖచ్చితంగా రాసి తీరాలి, రాస్తేనే మార్కులు పడతాయని కాదు, అది అక్కడ రిలవెంట్ అనుకుంటే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరలిజం గురించి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది, అప్పుడు మీరు ఆన్సర్ లో కేసీ వియర్ ఉన్నాడు కదా, క్వాజీ ఫెడరల్ అంటాడు చూడండి,
ఇండియా ఇస్ అ క్వాజీ ఫెడరల్ కంట్రీ అని కేసీఆర్ అని అతను అంటాడు, చాలా ఫేమస్. సో ఇట్లాంటివి రాయొచ్చు కదా. ఎస్ మ్యామ్. సో అట్లా కొటేషన్స్ అట్లాంటివి. అందుకే ఇవన్నీ ఎలా ఉండాలి అంటే యూ షుడ్ మెయింటైన్ అ బుక్. మీ దగ్గర ఒక సపరేట్ బుక్ ఉండాలి. ఇవి ఎక్కడన్నా మీకు బుక్స్ లో కానీ లేదంటే మనకి ఎడిటోరియల్స్ లో ఒరిజినల్ గా హిందూ ఆర్టికల్ మీరు చదివితే వాటిల్లో కానీ అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు మీరు నోట్ డౌన్ చేసుకొని ఎప్పుడన్నా చదువుతూ ఉంటే మీకు తక్కువ మన ఆన్సర్ రాసేటప్పుడు గుర్తొస్తే అది రిలవెంట్ అయితే రాసేయచ్చు. ఆ కొటేషన్ రాసి ఇట్లా కింద హైఫన్ పెట్టేసి కేసీఆర్ అన్నాడు అన్నట్టు రాసేయచ్చు. ఓకే. ఎస్ మ్యామ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఎగ్జామిన్. ఎగ్జామిన్ అంటే ఏంటి? ఎగ్జామినేషన్ అంటే లైక్ ఒక దాన్ని లోతుగా పరీక్షించడం కదా. సో యూ షుడ్ ప్రోబ్ ఇంటూ ద కాజెస్, అజంప్షన్స్ అండ్ ఇంప్లికేషన్స్. ఓకే. సో దీని ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇష్యూని డిఫైన్ చేయాలి. దాని తర్వాత వై అండ్ హౌ సంథింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు కూడా క్వశ్చన్ దానికి తగినట్టుగానే ఇస్తారనమాట ఈ కీవర్డ్ అనేది. ఇప్పుడు ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ఇండియా అన్నారు. అంటే ట్రాపికల్ సైక్లోన్స్ ఇండియాలో ఎక్కువ అవ్వడంలో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ట్రాపికల్ సైక్లోన్స్ ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి అనే దాన్ని మనం ఎగ్జామిన్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి? వై ఆర్ హౌ సంథింగ్ హ్యాపెన్స్, అట్లా ఉన్న వాటికి ఎగ్జామిన్ అంటారు. అంటే ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది అనేది ఎందుకు లేదా ఎలా అనే దానికి ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలి. అంటే జస్ట్ ఊరికే చెప్పడం కాకుండా ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఎవిడెన్స్ ఎలా మనం ఇవ్వగలుగుతాము అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ఇండియా అంటే ఏమని అర్థము? క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావము చెప్పాలి. ట్రాపికల్ సైక్లోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద ఎట్లా ప్రభావం చూపిస్తుంది అంటే జనరల్ గా ఏమని అర్థం? ఎక్కువ అవుతున్నాయి అనే కదా ట్రాపికల్ సైక్లోన్స్. అంటే వీళ్ళు అడగడంలో వాళ్ళ ఉద్దేశం అదే కదా, జరుగుతున్నది అదేనా కాదా? సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది. సరే, అది ఓకే, టెక్నికల్ గా మీరు ఆన్సర్ లో రాస్తారు. బట్ నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ స్టిక్కింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్. మీరు ఇక్కడ ఇన్ ద వెరీ ఇంట్రడక్షన్ మీరు ఏం రాయాలి అని అంటే, ఇప్పుడు ట్రాపికల్ సైక్లోన్స్ ఫ్రీక్వెన్సీ మీద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఉంది అన్నది ఇంట్రడక్షన్ లోనే మీరు హైలైట్ చేస్తూ రాయాలి అని అంటే, మీరు జనరల్ గా మీ థింకింగ్ ఎట్లా అలవాటు చేసుకోవాలి మీరు అని అంటే, క్లైమేట్ చేంజ్ రాక ముందు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, క్లైమేట్ చేంజ్ పెరుగుతూ వచ్చిన తర్వాత మారుతున్నటువంటి ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందా? క్లైమేట్ చేంజ్ ఎప్పటి నుంచి ఎక్కువ అయ్యింది చెప్పండి? క్లైమేట్ చేంజ్ ఎప్పటి నుంచి అవుతుంది? మనం ఈ క్లైమేట్ చేంజ్ ఎన్విరాన్మెంట్ ఇది చదివేటప్పుడు అంతా మనం ఏ లెవెల్ కి వెళ్ళాలి అని అంటాము? మనము క్లైమేట్ చేంజ్ గురించి లేదా గ్లోబల్ వార్మింగ్ ఇవంతా చదివేటప్పుడు మనం మన రైజింగ్ టెంపరేచర్ లేదంటే మన క్లైమేట్ ఏ లెవెల్ కి వెళ్ళిపోవాలి మళ్ళీ అని అంటాం చెప్పండి? బిలో 2.5. బిలో 1.5. అది కూడా ఏ లెవెల్ నుంచి? ఈ మాట వినలేదా మీరు ఎప్పుడు? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అని, ప్రీ ఇండస్ట్రియలైజేషన్ లెవెల్ అని విన్నాం మ్యామ్. ప్రీ ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే 1800s నుంచి. నౌ వీఆర్ ఇన్ 2025 కదా. 1800 సంవత్సరం నుంచి ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి అది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి క్లైమేట్ చేంజ్ కూడా మొదలైంది. అంటే 1800 కన్నా ముందు ఉన్నది
లైక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ క్లైమేట్ కదా. సో కాబట్టి ఈ చెప్పండి చెప్పండి డౌటా? లేదు మ్యామ్. సో 1800s ఆ టైంలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ కి ఉండే డిఫరెన్స్ ని మీరు ఇన్ ద వెరీ ఇంట్రొడక్షన్ హైలైట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని ఎడిటోరియల్స్ మీరు ఆ లైవ్ మింట్వి చూస్తే ఇట్లాంటివి బాగా దొరుకుతాయి మీకు. ఎట్లా అంటే మామూలుగా మనకి సైక్లోన్స్ బే ఆఫ్ బెంగాల్ లో ఎక్కువనా అరేబియన్ సీలో ఎక్కువనా? బే ఆఫ్ బెంగాల్ లోనే ఎక్కువ. కానీ ఇప్పుడు అరేబియన్ సీలో కూడా ఎక్కువగా వస్తున్నాయి కదా. ఎస్ మ్యామ్. సో ఇన్ ద వెరీ ఇంట్రొడక్షన్ మీరు ఏం రాయొచ్చు? ద అరేబియన్ సీ ఈస్ బికమింగ్ న్యూ బే ఆఫ్ బెంగాల్. This statement highlights the fact that the frequency of tropical cyclones has changed because of the climate change in India అని రాయొచ్చు. అవునా? దానికి ఎగ్జాంపుల్స్ అరేబియన్ సీలో రీసెంట్ గా వచ్చినటువంటి ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు రాస్తే అయిపోతుంది. అంతేనా? అవి ఎంత డిజాస్టర్ గా ఉన్నాయి లేదా ఎన్ని లైవ్స్ లాస్ అయ్యాము ఆ సైక్లోన్స్ వల్ల అన్నవి ఒకటో రెండో ఫ్యాక్ట్లు రాసి అక్కడ మనం వాటి పేర్లు రాసి అరేబియన్ సీలో జనరల్ గా తక్కువ అట్లాంటిది అరేబియన్ సీ కూడా ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ లాగా అవుతోంది. ఇట్ హైలైట్స్ ద ఫ్యాక్ట్ దట్ ద క్లైమేట్ చేంజ్ ఈజ్ చేంజింగ్ ద ఫ్రీక్వెన్సీ యాజ్ వెల్ యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ఇండియా అనొచ్చు. అవునా కాదా? సో ఇక్కడ మనం ఏమేమి కొటేషన్స్ ఏమేమి రెఫరెన్సెస్ ని యూజ్ చేయొచ్చు? ఐఎండి డేటా పెట్టచ్చా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ది? సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము అని చెప్పి రాయొచ్చు. తర్వాత మనము సైక్లోన్ ఫార్మేషన్ మనకి సైక్లోజెనసిస్ మ్యాప్ ఉంటుంది చూడండి మీకు. ఆ మ్యాప్ అది డ్రాయింగ్ లాగా డ్రా చేయొచ్చు. లేదా బిపర్జాయి, అంపన్ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ని మనం కొటేషన్ లో పెట్టచ్చు. కోట్ చేస్తూ రాయొచ్చు. ఓకే. సో ఎగ్జామిన్ అన్నప్పుడు వాట్ దే ఎక్స్పెక్ట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ అండ్ వై ఇట్ హ్యాపెన్స్ అన్నది క్లియర్ గా రాస్తూ దాంతో పాటి ఎవిడెన్స్ అనేది ఉండాలి. అంటే ఖచ్చితంగా మనము విత్ ప్రూఫ్ మనం చెప్పాలి ఎగ్జామిన్ అన్నప్పుడు. ఓకే, క్లియర్? ఓకే మ్యామ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎవాల్యుయేట్. ఎవాల్యుయేట్ అంటే మీరు కరెక్టా అంటే ఎవాల్యుయేషన్ అంటే ఏం చేస్తాం చెప్పండి? జనరల్ గా ఎవాల్యుయేషన్ లో కరెక్ట్లు తప్పులు చెప్తాం. అవునా? ఏదైనా ఎవాల్యుయేషన్ అంటే కరెక్షన్, అంతేనా కాదా? దాంట్లో ఉండే కరెక్ట్ వి చెప్తాము, రాంగ్ వి చెప్తాము. అవునా కాదా? సో ఇక్కడ కూడా ఎవాల్యుయేట్ అంటే యు నీడ్ టు అసెస్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అండ్ దెన్ మేక్ ఏ జడ్జ్మెంట్. మీరు దాంట్లో ఉండే పాజిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ చెప్పాలి, ఆ తర్వాత ఒక కన్క్లూజన్ కి రావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ evaluate the effectiveness of National Food Security Act 2013. సో NFSA 2013 ఉంది కదా, ఈ యాక్ట్ యొక్క మెరిట్స్ డిమెరిట్స్ చెప్పి ఫైనల్ గా ఒక జడ్జ్మెంట్ కి రావాలి మనం. అంటే బోత్ స్ట్రెంగ్త్లు చెప్పాలి, వీక్నెస్లు చెప్పాలి, తర్వాత బ్యాలెన్స్డ్ జడ్జ్మెంట్. కన్క్లూజన్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ డైరెక్టివ్ వర్డ్ ఏ టైల్ వర్డ్ ఇచ్చినా కూడా కన్క్లూజన్ అనేది ఒక పాజిటివ్ నోట్ తోటి ఎండ్ అవ్వాలి, ఒక హోప్ తోటే ఎండ్ అవ్వాలి. అంతేగాని ఇది ఎప్పటికీ బాగుపడదు, ఇది పనికి రాదు, ఇట్లాంటి కన్క్లూషన్లు ఇవ్వకూడదు. ఓకే. అండ్ అడిగినా అడగకపోయినా మీరు వే ఫార్వర్డ్ రాసి తీరాలి ఆన్సర్స్ కి. ఒక ప్రాబ్లం అంతా మీరు డిస్కస్ చేశారు అంటే, ఒక దాంట్లో ఉన్న ఇష్యూస్ మీరు డిస్కస్ చేశారు అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద NFSA 2013 అని. అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యొక్క స్ట్రెంగ్త్లు రాశారు, దాంట్లో ఉన్న వీక్నెస్లు రాసి వదిలేయకూడదు. ఎక్స్ప్లిసిట్ గా మిమ్మల్ని క్వశ్చన్ లో అడగకపోయినా, అంటే సజెస్ట్ వే ఫార్వర్డ్ అని క్వశ్చన్ లో అడగకపోయినా
మీరు ఒక బ్యూరోక్రాట్ అవ్వబోతున్నారు అని అంటే మీరు ఒక వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఈస్ టు గివ్ సమ్ సొల్యూషన్స్, అంతే కదా. సో ఒక ప్రాబ్లం కి మీరు ఒక సొల్యూషన్ చూపించగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారు అని వాళ్ళకి చెప్పాలి. సో అడిగినా అడగకపోయినా వే ఫార్వర్డ్ సజెస్ట్ చేయండి. ఓకే మ్యామ్. 1 లేదా 2 పాయింట్లన్నా రాయండి వే ఫార్వర్డ్. అండ్ కన్క్లూడ్ ఆల్వేస్ విత్ ఎ పాజిటివ్ నోట్. పైన ఇచ్చిన వే ఫార్వర్డ్ ఫాలో కనుక అయితే వీ కెన్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్ అన్నట్టు కన్క్లూడ్ చేయండి. క్లియరా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఇక్కడ దీనికి వాల్యుయేషన్స్ ఏం చేయొచ్చు? ఎన్ఎఫ్ఎస్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ యొక్క డేటా, లైక్ ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు, ఏ స్టేట్ లో ఎక్కువగా ఉంది ఇది, అట్లాంటి డేటాను యాడ్ చేయొచ్చు. అండ్ దీని మీద నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్ పెట్టచ్చు, లేదా ఏ స్టేట్ లో బాగుంది అన్న కేస్ స్టడీస్ లాంటివి పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ 4th వన్ ఈజ్ అనలైజ్. అనలైజ్ క్రిటికల్లీ అనలైజ్ లేదా క్రిటికల్లీ ఎవాల్యుయేట్, ఇట్లా ఏవి ఇచ్చినా కూడా మనం చేయాల్సినది ఏంటి అని అంటే వి నీడ్ టు బ్రేక్ ఇన్ టు కాంపోనెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ రిలేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, అనలైజ్ ద కాజెస్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ డిక్లైన్ అవ్వడానికి కాజెస్ ఏంటి అండ్ దాని కాన్సిక్వెన్స్ ఏంటి అని అడిగినప్పుడు మనం ఏం రాయాలి? ఫస్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇన్ ఇండియా గురించి రాయాలి. దెన్ ఆ తర్వాత కాజెస్ అని ఒక సైడ్ హెడ్డింగ్ లాగా, కాన్సిక్వెన్సెస్ అని ఒక సైడ్ హెడ్డింగ్ లాగా బ్రేక్ డౌన్ చేసుకుని ఆ రెండింటిని విడివిడిగా రాసి మళ్ళీ లాస్ట్ లో రెండింటిని కలిపి రాయాల్సి ఉంటుంది. సో దీనికి వాల్యుయేషన్ ఏం చేయొచ్చు? సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఉంటది, దాని డేటాను పెట్టచ్చు. కానీ ఇంత డెప్త్ గా మనం ఎవరం ప్రిపేర్ అయ్యి ఉంటాము. గ్రౌండ్ వాటర్ మీద ఇట్లాంటి ఒక క్వశ్చన్ వస్తుంది, దీని మీద ప్రిపేర్ అవ్వాలి అని అంత డేటా మన దగ్గర అయితే ఉండదు. సో కాబట్టి అట్లాంటప్పుడు మినిమం డేటా, అందుకే మనము సిలబస్ లో ఉన్న కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద మినిమం డేటా అయితే పెట్టుకొని ఉండాలి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎక్కువ అనలిటికల్ గా రాయడానికే చూడండి, ఒకవేళ ఫ్యాక్ట్ లేకపోయినా. ఎందుకంటే మనం అంతకన్నా ఏం చేయలేము, బికాస్ ఎన్నిటివని ప్రిపేర్ అవుతాము అయినా కూడా ఆ టైంకి ఆ ప్రెషర్ లో గుర్తుకు రావు. అట్లాంటప్పుడు ఎక్కువ అనలిటికల్ గా రాయడానికి చూడండి ఇట్లాంటివి. కాకపోతే కేస్ స్టడీస్ ఒకటి గుర్తుపెట్టుకొని ఉంటే ఏదన్నా గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ లో లేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇట్లాంటి వాటిల్లో బెస్ట్ కేస్ స్టడీస్ ఇప్పుడు బెంగళూరు సిటీ అట్లాంటివి కొన్ని కేస్ స్టడీస్ లాగా అట్లాంటివి రాయడానికి చూడొచ్చు. ఓకే, ఇది అనలైజ్ అంటే. ఇదే అనలైజ్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, అనలైజ్ అన్నప్పుడు మీరు ఏదో ఒక యాంగిల్ తీసుకొని రాయొచ్చు, ఈదర్ పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే. అంటే ఇండియాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగుంది అన్నట్టు లేదా బాగాలేదు అన్నట్టు. బట్ మీరు ఏది రాస్తున్నారో దానికి సంబంధించిన పాయింట్సే పెడుతూ రావాలి. కానీ క్రిటికల్లీ అనలైజ్ అన్నప్పుడు మాత్రము రెండు రాయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మెరిట్స్ అండ్ డిమెరిట్స్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ రెండు రాయాలి అన్నాం కదా. సో అట్లా క్రిటికల్లీ ఎవాల్యుయేట్ లేదా క్రిటికల్లీ అనలైజ్ అన్నప్పుడు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని టచ్ చేస్తూ రాసి ఫైనల్ గా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇవ్వాలి కన్క్లూషన్ లో. క్లియరా? నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఎలూసిడేట్. ఎలూసిడేట్ అంటే టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ వెరీ క్లియర్. ఎలూసిడేట్ అంటే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎలూసిడేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ అచీవింగ్ గ్రాస్ రూట్ డెమోక్రసీ. ఇట్లా అన్నప్పుడు వాట్ దే ఎక్స్పెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో లైక్ వాట్ ద ఎక్స్పెక్ట్ ఈజ్ ఆర్టికల్స్ రాయాలి, తర్వాత షెడ్యూల్ రాయాలి, ఫంక్షనల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయని రాయాలి, తర్వాత దాంట్లో కంపల్సరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, వాలంటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయని క్లియర్ డిఫరెన్షియేషన్ తోటి రాసి దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి, గ్రాస్ రూట్ డెమోక్రసీ ఎట్లా డెవలప్ అయింది. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్, 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్,
తర్వాత రెగ్యులర్ ఎలక్షన్స్ హెల్డ్ బై ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి అట్లా ప్రతి ఒక్క పాయింట్ ని ప్రతి ఒక్క దాన్ని రాస్తూ దాన్ని గ్రాస్ రూట్ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయడంలో అంటే గ్రామ సభాస్ లైక్ ప్రతి ఒక్క ఓటర్ దాంట్లో మెంబర్ గా ఉంటాడు, అట్లాంటి పాయింట్స్ దాన్ని లింక్ చేసుకుంటూ చాలా డీటెయిల్డ్ గా విత్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియరా? ఎస్ మ్యామ్. సో క్లియర్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ డ్రివెన్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎలూసిడేట్ అన్నప్పుడు. మోర్ నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్, మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది ఎలూసిడేట్. ఓకే. అండ్ ఇందాక క్రిటికల్ ఎగ్జామిన్ ఆల్రెడీ చెప్పాను. యూ షుడ్ ఎగ్జామిన్ విత్ క్రిటికల్ లెన్స్. అంటే యూ నీడ్ టు హైలైట్ బోత్ స్ట్రెంగ్త్లు అండ్ ఫ్లాస్ రెండూ చెప్పాల్సి ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ చెప్పాలి, ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ చెప్పి ఫైనల్ గా ఒక బ్యాలెన్స్డ్ క్రిటికల్ ఇన్సైట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కామెంట్. 7th వన్ ఏంటి? కామెంట్. కామెంట్ అన్నారనుకోండి, కామెంట్ అన్నా కూడా మీ ఒపీనియన్ చెప్పాలి, బట్ అగైన్ ఇట్ మస్ట్ హ్యావ్ ఏ ఎవిడెన్స్. కామెంట్ అంటే ఏంటి? ఎవరినో ఒకరిని కామెంట్ చేయడం అంటే వాళ్ళ మీద మీ ఒపీనియన్ చెప్పడం, అంతేనా కాదా? కామెంట్ అంటే అంతేనా? బట్ దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద డిజిటల్ డివైడ్ ఇన్ ఇండియా థ్రెటన్స్ ద గోల్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. కామెంట్ అన్నాడు అంటే ఇండియాలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండియాలో డిజిటల్ డివైడ్ వల్ల ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ప్రాపర్ గా అవ్వటం లేదు. కామెంట్ అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు. అవును, ఇండియాలో డిజిటల్ డివైడ్ ఎక్కువ. ఇప్పుడు మనం ఏం ఎస్టాబ్లిష్ చేయాలి ఇక్కడ క్లియర్ గా? ఇండియాలో డిజిటల్ డివైడ్ ఎంత ఉంది అంటే రూరల్ అర్బన్ గ్యాప్స్, తర్వాత మేల్ ఫీమేల్ గ్యాప్, అట్లా జెండర్ గ్యాప్ ఇన్ యూజింగ్ డిజిటల్ గ్యాడ్జెట్స్ లేకపోతే ఇంటర్నెట్, అండ్ రూరల్ అర్బన్ గ్యాప్ ఎంత ఉంది, ఇట్లాంటివి క్లియర్ గా మనం ఫ్యాక్ట్స్ తో సహా. దానికి ఏం ఫ్యాక్ట్ పెట్టచ్చు మనము? NSSO డేటా పెట్టచ్చు. సో ఇట్లాంటివి హైలైట్ చేస్తూ ఆ డిజిటల్ డివైడ్ వల్ల అండ్ ఆ డిజిటల్ డివైడ్ తో పాటు ఇప్పుడు ఈ డిజిటలైజ్డ్ ఎరాలో మొత్తం మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఈ గవర్నెన్స్ ఎక్కువైపోయింది కదా, అవునా కాదా? సో వీటి వల్ల వీళ్ళు ప్రాపర్ యాక్సెసిబిలిటీ లేకుండా పోతోంది. కాబట్టి ఈ డిజిటల్ ఈ ఇల్లిటరసీ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైతుంది? ఇంక్లూజివ్ డెవలప్మెంట్ యొక్క ఫ్రూట్స్ అనేవి వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి డిజిటల్ డివైడ్ ఈస్ థ్రెటనింగ్ ద గోల్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని చెప్పి మనము కామెంట్ చేయాలి. అంటే మనం ఒపీనియన్ ఇవ్వాలి, బట్ జస్ట్ ఊరికే ఒపీనియన్ ఇచ్చినట్టు కాకుండా విత్ ఎవిడెన్స్ మనం ఇవ్వాలి. అంటే అగైన్ యు నీడ్ టు సపోర్ట్ యువర్ కౌంటర్ విత్ ఫ్యాక్ట్స్. మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ కి సపోర్టివ్ గా మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము భారత్ నెట్, PMG దిశ ఇట్లాంటి స్కీమ్స్ ని యాడ్ చేస్తూ ఆన్సర్ లో రాయాల్సి ఉంటుంది. ఓకే, క్లియరా? నెక్స్ట్ 8th వన్ వచ్చేసి జస్టిఫై. జస్టిఫై అంటే ఏం లేదు, సింపుల్ అనలైజ్ లేదా కామెంట్ లేదంటే ఎవాల్యుయేట్ ఇట్లాంటివి ఏ వచ్చినా సరే మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాయొచ్చు. అంటే మీ ఒపీనియన్, మీ యాంగిల్, మీ పర్స్పెక్టివ్ మీరు చూపించవచ్చు. కానీ జస్టిఫై అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అంటున్నారో ఆ పాయింట్ కి మాత్రమే మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. జస్టిఫై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పాజిటివ్స్ ఒకటే రాయాల్సి వస్తుంది. అట్లనేం లేదు, క్వశ్చన్ ఏమి ఇచ్చారో అది. ఒకవేళ వాళ్ళే నెగిటివ్ గా ఇచ్చింటే, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా నీడ్స్ రాడికల్ రిఫార్మ్స్ టు కంపీట్ గ్లోబల్లీ. అంటే ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ లో రాడికల్ రిఫార్మ్స్ కావాలి. మనము గ్లోబల్ కంట్రీ అంటే మిగతా కంట్రీస్ తోటి మనం కంపీట్ అవ్వాలంటే మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా రాడికల్ రిఫార్మ్స్ రావాలి. జస్టిఫై అని అంటున్నారు.
అంటే ఇప్పుడు మనము మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది, రీఫార్మ్స్ అక్కర్లేదు అన్నట్టు రాయకూడదు. ఓకే, సో ఇప్పుడు మీ ఆన్సర్ అంతా ఎట్లుండాలి, ఇంట్రడక్షన్ లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అది వేరే కంట్రీస్ లో ఎంత బాగున్నాయి, సో ఆ గ్యాప్ ఫిల్ చేయాలి అని అంటే మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రీఫార్మ్స్ రావాలి అని చెప్పి, నీడెడ్ రీఫార్మ్స్ అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎలా ఇచ్చారో దాన్ని మాత్రమే జస్టిఫై చేయాలి. ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ ఇట్ కెన్ బి నెగిటివ్. వాళ్ళు ఏమిస్తే అది. ఇప్పుడు పైన ఇదే క్వశ్చన్ ఉంది, ద డిజిటల్ డివైడ్ ఇన్ ఇండియా, ఇక్కడ థ్రెటనింగ్ కాకుండా ద డిజిటల్ డివైడ్ ఇన్ ఇండియా ఈస్ హెల్పింగ్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జస్టిఫై అంటాడు అనుకోండి, అదే ఆన్సర్ రావాల్సింది ఏంటంటే ఒకటే ఫ్యాక్ట్ ని పాజిటివ్ వేలో నెగిటివ్ వేలో రెండిటిగా ఉపయోగించి చెప్పడం రావాలి. మామూలుగా ఒకటి చెప్తా చూడండి, సైకాలజీలో ఒక గ్లాస్ లో సగం నీళ్లు ఉంటే సగం నీళ్ళు హాఫ్ వే ఫిల్ అయి ఉన్నాయని ఒకరు అంటారు, లేదా హాఫ్ గ్లాస్ ఎంటీ అని ఒకరు అంటారు కదా. హాఫ్ గ్లాస్ ఫుల్ అని హాఫ్ గ్లాస్ ఎంటీ అని ఒకటే గ్లాస్ ని రెండు రకాలుగా చెప్తున్నాం కదా. అట్లా మీరు ఒకటే ఫ్యాక్ట్ ని రెండు రకాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో పావర్టీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50% పూర్ పాపులేషన్ ఉంది అని అనుకోండి, అది మీరు పావర్టీ ఎక్కువ ఉంది అని చెప్పాల్సినప్పుడు మిగతా నేషన్స్ తోటి కంపేర్ చేస్తే ఇండియాలో ఇంకా 50% పాపులేషన్ పూరే ఉంది, ఇట్లాంటి కంట్రీలో ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులస్ కంట్రీలో సగం పాపులేషన్ ఇంకా స్టిల్ పూర్ బిలో పావర్టీ లెవెల్ అని చెప్పి అట్లా రాయాలి. లేదు పావర్టీ తక్కువే ఉంది అని అన్నప్పుడు 140 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా ఓన్లీ 70 crores మంది మాత్రమే ఇంకా స్టిల్ స్ట్రైవింగ్ టు కమ్అట్ ఆఫ్ ద పావర్టీ అన్నట్టు రాయాలన్నమాట. సో ఒకటే దాన్ని కొంచెము ఏమంటారు మార్చి రెండు వేస్ లో ప్రెజెంట్ చేయాలన్నమాట. అర్థమైందా? సో జస్టిఫై అన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ని మాత్రమే, దానికి మాత్రమే అంటే అవును అది కరెక్టే అన్నట్టు వాళ్ళు ఏదిస్తే అది. సో యూ మస్ట్ ప్రొవైడ్ ఎవిడెన్స్ టు డిఫెండ్ ద గివెన్ స్టేట్మెంట్. క్లియరా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ అసెస్. అసెస్ అంటే అసెస్ చేయడం అంటే ఎస్టిమేట్ ద ఇంపార్టెన్స్ ఆర్ ద ఇంపాక్ట్. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా వస్తుంది, అసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ MGNREGA ఇన్ అడ్రసింగ్ ద రూరల్ పావర్టీ. అంటే ఈ రూరల్ పావర్టీని తగ్గించడంలో MGNREGA యొక్క రోల్ ని అసెస్ చేయండి. అసెస్ అన్నప్పుడు కూడా అగైన్ వాట్ వి నీడ్ టు గివ్ ఈజ్ లైక్ ఒక ఏమని రాయాలి అని అంటే దాని యొక్క ఇంపాక్ట్ అంటే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉంది అని చెప్పాలి కదా. సో కాబట్టి కొన్ని పారామీటర్స్ ని బేస్ చేసుకొని అసెస్ చేస్తాం ఎవరినైనా, అవునా కాదా? ఇప్పుడు యూపీఎస్సి మనం కేపబుల్లా కాదా అని మనల్ని అసెస్ చేస్తుంది అంటాం, అవునా? అసెస్ చేస్తుంది. దేన్ని బేస్ చేసుకొని అసెస్ చేస్తుంది? మీ ప్రిలిమ్స్ మార్కుల్ని బట్టి, మీ మెయిన్స్ మార్కుల్ని బట్టి, ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీరు ఏంటి ఎట్లా అనేది మిమ్మల్ని అసెస్ చేస్తుంది. అంటే మనం అక్కడ కొన్ని పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఒక దాన్ని మనం అసెస్ చేయాలి. అంటే ఇప్పుడు MGNREGA ఉంది, MGNREGA లో దాని ఎఫెక్టివ్నెస్ ని మనం అసెస్ చేయాలి అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అని అంటే ఏం పారామీటర్స్ ఉంటాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ని అది ప్రొవైడ్ చేయగలిగింది, దాంట్లో ఫీమేల్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, రూరల్ వర్కర్స్ కి ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, వాళ్ళకి ఎంత పే ఇవ్వగలిగారు, సో దాని వల్ల వాళ్ళు ఎంత మంది దే కేమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. ఇట్లాంటి పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఇవన్నీ MGNREGA వర్క్స్ వల్ల ప్రొడక్టివ్ వర్క్స్ ఎన్ని జరిగాయి వీటన్నిటిని బేస్ చేసుకొని సో MGNREGA ఈజ్ ఎఫెక్టివ్ స్కీమ్ దట్ హెల్ప్స్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద రూరల్ పాపులేషన్ అవుట్ ఆఫ్ ద పావర్టీ లైన్ అని చెప్పి అట్లా ఆన్సర్ ని రాయొచ్చు, అవునా? సో అసెస్ అన్నారు అని అంటే కొన్ని పారామీటర్స్ ని పెట్టుకొని మనము దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ని టెస్ట్ చేయాలన్నమాట. క్లియరా?
ఇక్కడ మనం ఇంకా నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ని, కొన్ని సక్సెస్ స్టోరీస్ ని, లేదా కొన్ని లీకేజెస్ ని కూడా రాయొచ్చు. ఎంజీఎన్ఆర్ఈజీఏలో జాబ్ కార్డ్స్ సరిగ్గా ఇవ్వకపోవడము, ఆ తర్వాత పేమెంట్స్ లేట్ గా చేయడము, తర్వాత బడ్జెట్ అలొకేషన్ ఎంజీఎన్ఆర్ఈజీఏకి ట్రెండ్స్ ఎట్లున్నాయి, ఇట్లాంటివి ఇట్లా ఒక మ్యాప్ లాగా కూడా చూపించవచ్చు. లైక్ 2021లో ఎంత ఉంది, 2022లోకి వచ్చేసరికి తగ్గింది, మళ్ళీ 2023లో బాగా పెరిగింది. ఇట్లా ఒక మ్యాప్ లాగా కూడా మనము అలొకేషన్ ని చూపించవచ్చు అనమాట. మీరు వాల్యూ అడిషన్ ఏమైనా చేయొచ్చు. ఇది మొత్తం మీ క్రియేటివిటీ మీద బేస్ చేసుకొని ఉంది, మీ ప్రాక్టీస్ మీద. ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఫిగర్స్ మీకు తెలియకపోయినా అట్లీస్ట్ అప్రాక్సిమేట్ నెంబర్స్ రాసేసేయచ్చు, ఇయర్స్ పెట్టేసి. ఇది ఓన్లీ ఎంజీఎన్ఆర్ఈజీఏ కనే కాదు, జనరల్ గా ఎకానమీ వేవ్ వచ్చినా ఇట్లా బార్ గ్రాఫ్స్ రూపంలో, లేదంటే ఇట్లా పై డయాగ్రామ్స్ లాగా అలొకేషన్స్. ఇప్పుడు 3 సెక్టార్స్ అనుకోండి, అగ్రికల్చర్ ఇంత, ఇండస్ట్రీస్ ఇంత, ఇది అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇది సర్వీసెస్, ఇట్లా ప్రాపర్ గా డ్రా చేసేయచ్చు. ఓకే, క్లియరా? yes ma'am. ఏమైనా Yes, డౌట్స్ ma'am. ఉన్నాయా?